నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి అందరూ వెక్కిరిస్తే ఆ మాటలన్నీ తీసుకుని కసిగా కసిగా చదివాడు. నేను ఎందుకు చదవలేను, నన్ను ఇంతమంది మాటలు అన్నారు కదా, వీళ్ళందరికీ నా సక్సెస్తోనే సమాధానం చెప్తాను అని చెప్పి కసిగా చదివి 6 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఐఏఎస్లో 170వ ర్యాంకును సంపాదించారు. మరి ఆయన మాటలు ఎవరో ఏదో అంటారని ఆయన ఏం ప్రాణాలు తీసుకోలేదే. ఉన్నత విద్యను సంపాదించారు కదా, ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు. ఆయన ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని సాధించారు. నలుగురికి ఆదర్శప్రాయంగా ఆయన నిలబడ్డారు. అలాగే అరుణిమ అందరికీ తెలిసే ఉంటారు కదా, తనకు సంబంధం లేకుండా ఎవరో ఆవిడని ట్రైన్లో నుంచి తోసేస్తే కాళ్ళు నుజ్జు అయిపోతే ఆవిడ పర్వత శిఖరాన్ని అధిరోహించలేదా? 2 కాళ్ళు పోయాయి, నా జీవితం పోయింది అని చెప్పి మూలన కూర్చుని ఏడ్చారా ఆవిడ? జీవితం కంటే మన జీవితంలో ఇంకా ఎన్నో ఫెయిల్యూర్స్ రాలేదు కదా. 2 కాళ్ళు పోగొట్టుకోవడం అంటే జీవితంలో నిజంగా ఎంతవరకు పోగొట్టుకోవడమే కదా. 2 కాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళ మీద పడాలి కదా. అలాంటి ఆవిడ పర్వతాలను ఎక్కి చూపించారు అంటే ఎంత కసి పట్టుదలతో విజయాన్ని సాధించి నలుగురికి రోల్ మోడల్గా నిలబడ్డారో. మరి సచిన్ టెండూల్కర్ గురించి మనం క్రికెట్ ఆడేస్తూ ఉంటాం, క్రికెట్ చూసేస్తూ ఉంటాం కదా. చూసేయడం ఆడేయడం మాత్రమే కాదండి, ఈ సచిన్ టెండూల్కర్ని క్లాస్ ఫెయిల్ అయ్యారు, 10th క్లాస్. ఆయన ఎంత గుర్తింపు తెచ్చుకున్నారు క్రికెట్లో, ఏ స్కూల్లో అయితే ఆయన చదివారో, ఏ స్కూల్లో అయితే ఆయన పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యారో అదే స్కూలు ఈ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా పెట్టారు. అది కదా మనం సాధించాల్సింది, అలా కదా మనం ఉండవలసింది. శ్రీధర్ వెంబు అని ఆయన కూడా వ్యాపారం పెడితే సర్వము కోల్పోయారు. మరి ఇంకా బ్రతకడానికి ఏ హోపు కూడా లేదు. కానీ సొంత ఊరు వచ్చి అక్కడ చదువుకున్న పిల్లలతో సాఫ్ట్వేర్ అంతా తయారు చేయించి ఆయన మళ్ళీ ఇంకొక కంపెనీని పెట్టారు. జోహోర్ అని అనిపించుకున్నారు కదా. మరి వీళ్ళందరూ ఒక రాత్రికే సాధించేసిన వాళ్ళు కాదు కదా. ప్రతి మెట్టులోనూ విజయం సాధించిన వాళ్ళు కాదు కదా. ప్రతి మెట్టులోనూ వాళ్ళు అపజయాన్ని ఎదుర్కొన్నారు, చివరికి విజయాన్ని సాధించారు. 100 మందికి రోల్ మోడల్గా నిలబడ్డారు. నిజానికి జీవితం మార్కులు షీట్ల కంటే పెద్దదండి. ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయాము అని జీవితాన్ని కనుక అంతం చేసుకుంటున్నారు అంటే ఫెయిల్యూర్ అంటే ఆరంభం, అంతం కాదండి. మరి ఒక ఓటమి నుంచి మనం మరెన్నో పాఠాలు అనేవి నేర్చుకోవచ్చు. ఇకపై ఏ తప్పు చేయకూడదు అనేది మనకి ఓటమి నేర్పిస్తూ ఉంటుంది, విజయం కాదు నేర్పించేది. అన్ని విజయాలే సొంతం చేసుకున్న వారు చివరికి అపజయాన్ని వస్తే తట్టుకోలేరు. కానీ అపజయం వచ్చి ఎదుర్కొన్న వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఆ తర్వాత అపజయం వచ్చిన ధైర్యంగా నిలబడగలుగుతారు.